పరిస్థితులకు మీరు వేరే రక్షణ పొందుడి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అనేకమైన పరిస్థితులు మనం లోకంలో చూస్తూ ఉన్నాం. మాట్లాడుతుంటే వంకర, చూపుల్లో వంకర, బుద్ధి వంకర, మార్గము వంకర. హల్లెలూయా. లోకంలో అంతా కూడా వంకరగా వెళ్ళిపోతా ఉన్నది. అందుకే పౌలు గారు ఏం చెప్తా ఉన్నారంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, వక్ర జనము మధ్య, అనింద్యుల మధ్య మీరు ఎలా ఉండాలంటే జ్యోతి వలె ప్రకాశించాలి. దేవుడికి స్తోత్రం. చూస్తా ఉన్నాం ప్రజల లోకములో, కానీ ప్రభు ఏమంటున్నారంటే వారి మధ్య నుండి మీరు వేరే రక్షణ పొందండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అమ్మాయి లేకపోతే ఒక స్త్రీ రోడ్డు మీద నడిచి వెళ్తా ఉందనుకో, చూస్తున్న వారు లేకపోతే ఇద్దరు ముగ్గురు ఎక్కడైనా కూర్చొని ఉంటే, ఎవరైనా ఒక నడిచి వెళ్తా ఉంటే ఎంత వంకరగా మాట్లాడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా పరిస్థితుల్లో, బాధల్లో, సమస్యల్లో, అప్పుల్లో, లేకపోతే ఏదో పరిస్థితుల చేత కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితులు, సంతోషం లేకుండా ఎన్నో విచారాలు, భయంతో అనేకమైన పరిస్థితుల్లో ఆ కృంగిపోయి ఆ పరిస్థితుల్లో వెళ్ళిపోయినప్పుడు, దుఃఖకరమైన పరిస్థితులు, నిందలు, అవమానాల పరిస్థితులు వెళతా ఉన్నప్పుడు వారిని చూసి కూడా లోకంలో ఉన్న ప్రజలు వంకరగా మాట్లాడుతారు. హల్లెలూయా. మూర్ఖులకు, ప్రజలకు, వంకరగా ఉన్న ప్రజలకు మీరు వేరే రక్షణ పొందుడి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. స్త్రీలు కూడా యోబు గారు ఏం చెప్తా ఉన్నారంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడు. పురుషులకి ఎత్తున్నారు, మాకు లేదనుకుంటున్నారు కదా. హల్లెలూయా. మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడు. ఎవరో మాట్లాడుతున్నారు. యోబు గారి దగ్గరికి వచ్చి అన్ని పోగొట్టుకున్నాడు, అన్ని నష్టపోయాడు, ఆస్తులు పోయి, పిల్లలు పోయారు, కుటుంబం అన్ని కూడా అన్ని సర్వస్వం కోల్పోయాడు, ఆఖరికి ఆరోగ్యం కూడా కోల్పోయాడు. సొంత భార్య వచ్చి అంటా ఉంది, ఇంకా ఎందుకు దేవుడు దేవుడు అంటూ ఉన్నాం, ఇంకా ఎందుకు భక్తి చేస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని దూషించి మరణం కావచ్చు కదా, ఇంకా ఎందుకు భక్తి, ఇంకా ఎందుకు దేవుడు. ఈ రోజు నీ పరిస్థితులు కూడా, ఒకవేళ నువ్వు ప్రభు నమ్ముకొని కూడా శ్రమలు, కష్టాలు, వేదన, దుఃఖములను వెళుతూ ఉంటే ఈ రోజు నిన్ను గురించి కూడా అనేక మంది మాట్లాడుతూ ఉండవచ్చు.